ఇక మన శివాంశ్ రుద్రబాబు ట్రైన్లో ప్రయాణం మొదలుపెట్టి సుదీర్ఘమైన సమయం తర్వాత తను చేరుకోవాల్సిన ఊరు రావడంతో తన లగేజ్ అంతా తీసుకొని దిగేటప్పటికే అక్కడ ఆ ఊర్లో ఆల్రెడీ టీచర్స్గా పనిచేస్తున్న తన తోటి ఉపాధ్యాయులు ముగ్గురు వచ్చి మన రుద్రబాబుని గుర్తుపట్టి అతని దగ్గరికి వెళ్ళి పరిచయాలు చేసుకొని ఇక ఊర్లోకి అయితే బయలుదేరారు. ఈ ఊర్లో పనిచేస్తున్న టీచర్స్కి ఆల్రెడీ శివాంశ్ రుద్రబాబు జాబ్లో జాయిన్ అవుతున్నారని తెలుసు అన్నమాట. ఇక ఊర్లోనే ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న రూమ్ చూపించి మీరు ఇక్కడే ఉండవచ్చు, మీకు ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాము, ఈ రోజుకి మీరు విశ్రాంతి తీసుకోండి, ఇక మేమైతే స్కూల్కి వెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు. ఇక మన 25 ఏళ్ళ రుద్రబాబుకి టైం వేస్ట్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలానే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ లేదంటే అరోగెంట్ బిహేవియర్ అయితే అస్సలు కాదు. ఇక ఇంట్లోకి వెళ్ళి ముందుగా ఫ్రెష్ అప్ అయ్యి వంట రూమ్ సర్దుకొని ఒక కాఫీ పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చొని ఆ కాఫీ ఫినిష్ చేసి మళ్ళీ వంట పని మొదలు పెట్టేసరికి మధ్యాహ్నం అయింది. ఇక లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇక బెడ్రూమ్లో తన బట్టలు కావాల్సిన వస్తువులు అలాగే హాల్ అంతా కూడా సర్దుకునేసరికి రాత్రి అయింది. ఇక మధ్యాహ్నమే ఎక్కువ రైస్ కర్రీ పెట్టాడు కాబట్టి అదే తినేసి పడుకొని రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు.